హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టే ప్రభు మేము ముందుకు వచ్చేటి ధన్యతను, కృపను నాకు అనుగ్రహించాడు. సజీవంగా ఉన్నందుకు నేను ప్రభునామాన్ని గణపరుస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు, నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యంను ప్రభువు దయచేయాలని కోరుకునే వాళ్ళందరూ ఆమెనని చెప్పండి. అలా కోరుకునే వారు వీడియో చూస్తున్నారని భావిస్తున్నాను. తప్పకుండా ప్రార్థనా భారంతో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు మంచి జరగాలి, మేలుకరంగా దీవించబడాలి అని ప్రార్థన చేద్దాము. మరి నూతనమైన ఫంక్షన్స్ ఈరోజు జరుపుకుంటున్న వారికి కూడా ఆశీర్వాదకరంగా, ప్రభు చిత్తానుసారంగా ఏమైనా ఫంక్షన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, అకేషన్స్ ఏవి ఉన్నా కానీ, మ్యారేజ్ డేస్, యానివర్సరీస్, నూతనమైన గృహము కొనుగోలు, నూతనమైన వస్తువులు కొనుగోలు చేసేవారికి, మనుషులకు మేలుకరమైన ప్రతి ఒక్కటి శ్రేయస్కరముగా, ఆశీర్వాదకరంగా జరగాలని అయితే కోరుకున్నాము. అలా కోరుకునే వాళ్ళు ఆమెనని చెప్పగలరు అని నేను విన్నపము చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, వాగ్దానం చదువుతాను. భూమి మీద నేను మహాఘన కార్యములను కలగచేతును. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము నేనైతే స్వీకరిస్తున్నాను. మీరు కూడా వాగ్దానాన్ని వెంబడించే బిడ్డలు, ప్రభువుని తెలుసుకున్న బిడ్డలు అయినట్లయితే మరి మీరు కూడా మీ వాగ్దానాన్ని వెతికి భద్రపరుచుకోగలరు మీ హృదయాల్లో అని కోరుతున్నానండి. తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే, మీరు రక్షణ పొంది ఉన్నట్లయితే ప్రభు వాగ్దానాన్ని వెంబడించేవారై వాగ్దానం పట్ల నెరవేర్పును భావము కలిగి ఉండగలరని వేడుకుంటున్నాను. ఈరోజు మనము దేని గురించి మాట్లాడదామంటే సీసీ కెమెరా చూస్తున్నట్లయితే, సీసీ కెమెరా ఎందుకు పెడతారు, ఏమిటికంటే ఏ సమయంలో ఏమి జరిగింది తెలుసుకోవడానికి పెడతారు. సీసీ ఫుటేజీ చెక్ చేయడము, దాన్ని రక్షణ కోసం పెడతారు కదా ఫ్రెండ్స్. మరి సీసీ కెమెరా ముందు ఒకలాగా ఉండాలి అనుకుంటారు, సీసీ కెమెరా వెనకాల ఒకలాగా ఉండాలి అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే అది మంచిని చెడును కనిపెట్టడానికి సీసీ కెమెరా అనేది పెట్టడం జరుగుతుంది. కానీ సీసీ కెమెరా ముందు ఒకలాగా, సీసీ కెమెరా వెనకాల ఒకలాగా, దాని ముందు నటిస్తుంటారనమాట. అంటే చేసే పని ఎవరికి చిక్కకుండా, ఎంతగా చిక్కకూడదు అనుకుంటారో అంతగా చిక్కిపోతారు.